ఒక అక్క చాలా బాధపడుకుంటా కామెంట్ పెట్టింది నాన్న. అక్క నీకు నేను బరాబర్గా సమాధానం చెప్తాను. అక్క ఏమని పెట్టిందంటే, మనము పుట్టక ముందుకే భూమి, నీరు, నిప్పు, గాలి ఇవన్నీ ఉన్నాయండి, ఈ ప్రాంతాలు విభేదాలు ఎందుకండి అని చెప్పేసి అని అక్క చాలా బాధపడుకుంటూ పెట్టింది. అక్క ఇప్పుడు ప్రపంచం మొత్తంలో జనాలు పుట్టక ముందుకే ఈ భూమి, నీరు, నిప్పు, ఈ మొత్తం చెప్పిన తొక్కల అంశాలన్నీ ఉన్నాయి. మరి అలా అని చెప్పేసి అని అమెరికాలో ఇప్పుడు ట్రంప్ మామ మొత్తం గో బ్యాక్ ఇండియా అని చెప్పేసి అని అందరు నిలగొడుతుంది కదా. అక్కడ పోయి ట్రంప్ మామని అబ్బా జాగిరాని అయ్య జాగిరాని ఎందుకు అంటలేరు చెప్పండి? ఎందుకంటే మనం అక్కడ పుట్టలేదు కాబట్టి. అక్కడ ఎవరైతే అమెరికాలో పుట్టినరో ఆ భూమి పుత్రులదే అమెరికా, వాళ్ళ గడ్డ అది. మనకు పోయి మాట్లాడే రైట్స్ ఉండే, వాళ్ళు ఉండమంటే ఉండాలి, పొమ్మంటే పోవాలి. ఇప్పుడు మీరు మద్రాసు నుండి వచ్చిండ్రు ఇక్కడ మా హైదరాబాద్కి, మరి మద్రాసు పోయి అరే అయ్యా నీ అయ్య జాగిరారా మద్రాసు అని చెప్పేసి అని ఎందుకు అంటలేరు? మరి మీరు అక్కడ అనేది ఉంటే మాత్రం మొత్తం బడ్షలు పట్టుకొని ఇంటి మీదకి వచ్చి తన్నిపోతారు. ఇంకా మా తెలంగాణ వాళ్ళు మంచోళ్ళు ఇంకా ఆ పని చేస్తలేరు. ఇంకా ఈ ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఉంటే ఎవరిని కూడా ఇట్లా టచ్ చేస్తలేరు. ఇంకెంత మంచోళ్ళు అనుకోవాలి మా వాళ్ళు. కాకపోతే ఎవడైతే మాట మాట్లాడిండో వాళ్ళని మాత్రం ఫుల్ అటాక్ అవుతున్నారు. ఇగో ఇది కదా మా తెలంగాణ. ముఖ్యంగా అక్క నువ్వు తెలివిగా పెట్టినవో మరి తెలివి తక్కువ పెట్టినవో, ఎవరు ఏ గడ్డ మీద పుడితే వాళ్ళదే అవుతుంది ఆ ప్లేసు. ఇప్పుడు తెలంగాణలో పుట్టిన వాళ్ళది మాది, మా తెలంగాణ. ఇప్పుడు మీ ఆంధ్రాలో పుడితే మీది మీ ఆంధ్ర, మద్రాసులో పుట్టిన వాళ్ళు మద్రాసు వాళ్ళది. అది ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా ఉండాలి. ఇప్పుడు మీ మతాచారాలు వేరు, మీ పండుగలు వేరు, మా పండుగలు వేరు, మద్రాసు వాళ్ళ పండుగలు వేరు. ఇప్పుడు మా సమ్మక్క సార్లమ్మ, ఇప్పుడు మేము బతుకమ్మ ఇవన్నీ ఆడతాం. మీరు ఆడతారా బతుకమ్మ? చెప్పు, మీ దగ్గర ఆడుతురా? ఆంధ్రాలో మద్రాసులో ఆడుతున్నారా? ఇంకే రాష్ట్రంలోనన్నా బతుకమ్మ ఆడుతురా, పండుగ చేస్తారా? మా తెలంగాణలో చేస్తున్నాం కదా, మా పండుగలు ఇవి. ఉంటుందమ్మా, ఇది ఎవరిది వాళ్ళకి అనేది ఉంటుంది. ప్రాంతమైనా సరే, దేశాలైనా సరే. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా మీకు? జాగ్రత్తగా ఉండాలి, మంచిగా సౌమ్యంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. అంతేగాని ఒకరింటి మీదకి ఒకరు వచ్చి కొడతాం, తంతాం, నీ అయ్య జాగిరా అబ్బ జాగిరా అంటే ఊకుంటారు అనుకుంటున్నావా? అసలే మా తెలంగాణ వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు, ఒక్క యూనిట్కి ఉంటారు. బాగా గుర్తుపెట్టుకో. ఏ రాష్ట్రంలో ఉండరు, నిజంగా చెప్తున్నా ఇట్లా యూనిట్గా. కానీ మా తెలంగాణ వాళ్ళు పార్టీలకు అతీతంగా యూనిట్కి ఉంటారు.